అట్టడుగు కులంలో జన్మించారాయన. తాను విద్యనభ్యసించిన పాఠశాలలోనే అంటరానితనాన్ని అలాగే వివక్షను ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో చీత్కారాలు. అయినప్పటికీ కృంగిపోలేదు, నిరాశ నిస్పృహలకు లోనవ్వలేదు. ఆయన విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి తిరిగి స్వదేశానికి వచ్చిన ఆయన స్వతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అయ్యారు. ఆయన ఎవరంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నేడు. ఈ సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. దళితుల ఆత్మ గౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు ఇలా ఎంతో మంది హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేశారు అంబేద్కర్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు ఆయన. స్వాతంత్రం అనంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వాతంత్రం అనంతరం అంబేద్కర్ కాంగ్రెస్ నేతృత్వంలో మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు. 2 వారాల తర్వాత భారత గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ ముసైదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ నియమితులయ్యారు. ఆ క్రమంలో ఆయన రాజ్యాంగ సభ ముసైదా కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు. 1951లో కాశ్మీర్ సమస్య, భారత విదేశాంగ విధానం, హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 14, 1956న నాగపూర్లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధ మతం స్వీకరించారు. కుల మతరహిత ఆధునిక భారతదేశం కోసం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జీవితకాలం పోరాటం చేశారు. అంటరానితనంపై ఆయన చేసిన పోరాటం, అలాగే దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి నేటి తరం ముందుకు రావాలి. అలాగే నేటి రాజకీయ నేతలు అంబేద్కర్ స్ఫూర్తిని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్.